సాక్షి దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ చూడొచ్చు. బేర్ మెరుపు దాడి, సెన్సెక్స్ 1190 పాయింట్లు క్రాష్, నిఫ్టీ 361 పాయింట్లు డౌన్. మరో హెడ్లైన్ చూడొచ్చు. ఆకతాయిలపై సైబర్ గస్తీ, అత్యాధునిక టూల్స్ తో సైబర్ పెట్రోలింగ్, షీ సైబర్ ల్యాబ్ కీలక పాత్ర. మరో హెడ్లైన్ చూడొచ్చు. సీఎం గా హేమంత్ ప్రమాణం, జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఎంపీగా ప్రియాంక గాంధీ, వయనాడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన ప్రియాంక గాంధీ ఎంపీగా ప్రమాణం చేశారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. వక్ఫ్ సవరణపై గడువు పెంపు, వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ గడువును వచ్చే బడ్జెట్ సమావేశాల చివరి రోజు దాకా పొడిగించారు. పదవులపై మల్లగుల్లాలు, మహారాష్ట్రలో అధికార పీఠాన్ని దక్కించుకున్న మహాయుతి కూటమి ఆ పార్టీలు అధికార పంపిణీపై మల్లగుల్లాలు పడుతున్నాయి. మరో హెడ్లైన్ అయితే ఇక్కడ చూడొచ్చు. మనం ఈరోజు సాక్షి దినపత్రికలో పల్లెల్లో ఇథనాల్ చిచ్చు, రాష్ట్రంలో ఇథనాల్ బ్లెండింగ్ పరిశ్రమలపై వ్యతిరేకత, కాలుష్యకారక పరిశ్రమలు వద్దంటూ రైతుల ఆందోళన, తమ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందంటూ నిరసనలు, 31 రాష్ట్రంలో ధాన్యం మొలాసిస్ ఆధారిత ఇథనాల్ తయారీ కోసం కంపెనీల దరఖాస్తులు, 28 సంస్థలకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పటికే చిత్తనూరులోని జూరాల ఆర్గానిక్ ఫార్మ్ లో ఇథనాల్ తయారీ, మక్తల్ గద్వాలలో నిర్మాణం ప్రారంభం, మరికొన్ని చోట్ల సన్నాహాలు, జనం వ్యతిరేకతతో దివాలాపూర్ యూనిట్, అనుమతులపై సర్కార్ వెనక్కి, కాలుష్యం వెలువడుతుందంటూ రైతు కమిషన్ కు ఫిర్యాదులు. పెట్రోలియం దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం తెలంగాణ పల్లెల్లో చిచ్చు పెడుతుంది. పెట్రోల్లో కలిపేందుకు అవసరమైన ఇథనాల్ తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. చెరుకు నుంచి చక్కెర తీయగా మిగిలే మొలాసిస్ ధాన్యం నుంచి ఇవి ఇథనాల్ను తయారు చేస్తాయి. అయితే రాష్ట్రంలో ఈ యూనిట్ల ఏర్పాటుకు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఏడాది క్రితం నారాయణపేట జిల్లా చిత్తనూరులో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంపై స్థానికులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో పనులు నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అనుమతులిచ్చింది నాటి సర్కారే. గత సర్కార్ దిలావర్పూర్లో ఇథనాల్ కంపెనీకి నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు ఇచ్చిందని కాంగ్రెస్ సర్కార్ అంటుంది. కేంద్రం కోరిన ఇథనాల్ ఫ్యూయల్ తయారీకి బదులుగా ఇథనాల్ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్సల్యూట్ ఆల్కహాల్ వంటి ఇతర ఉత్పత్తులకు రాష్ట్ర మంత్రివర్గం 2022లో అనుమతి ఇచ్చిందని చెబుతుంది. ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసి, పర్యావరణ అనుమతులు, ఇతర ఉత్పత్తులకు లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ అంశాల్లో పీఎంకే డిస్టిలేషన్స్ నిబంధనలను ఉల్లంఘించిందని అధికారులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నీటి కేటాయింపులు మాత్రమే జరిగాయని చెబుతున్నారు. పోలింగ్లో అంతటి వ్యత్యాసం నిజంగా ఆందోళనకరం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వివాదంపై ఇండియా టుడే ఇంటర్వ్యూలో మాజీ సిఇసి ఖురేషి, ఎంత పోలింగ్ అయింది? ఎప్పటికప్పుడు ఫారం 17(c)లో నమోదవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు మర్నాటికల్లా పోలింగ్ శాతం భారీగా ఎలా పెరిగిపోయింది? ఇదెలా సాధ్యమో అర్థం కావడం లేదన్న మాజీ సిఇసి. దీనిపై ఈసీ ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందేనన్న ఖురేషి. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా అనుమానాలున్నాయని వ్యాఖ్య. పోలింగ్ ముగిశాక 7% ఓటింగ్ ఎలా పెరిగింది? ఈసీ సమాధానం చెప్పాలి, నానా పటోలే డిమాండ్. చారిత్రక నిర్ణయాలతో సంపద సృష్టించాం, చంద్రబాబు పాలనలో సంపద ఆవిరైంది. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం. సెక్కితో కారు చౌకగా యూనిట్ ₹2.49కే కొనుగోలు చేయడం ద్వారా 1.10 లక్షల కోట్లు ఆదా చేశాం. ఇది సంపద సృష్టి కాదా? 17 మెడికల్ కాలేజీలు, 13,000 కోట్లతో 3 పోర్టుల నిర్మాణం. భవిష్యత్తులో వీటి వల్ల వచ్చే ఉద్యోగాలు, పెరిగే జిఎస్డిపి అభివృద్ధి తదితర అంశాల ద్వారా భారీగా పెరగనున్న సంపద. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా గురువారం ఎన్యూమరేటర్ కు తన వివరాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థుల ఆహారంపై నిర్లక్ష్యం చేస్తే వేటే, ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై అధికారులకు సీఎం రేవంత్ హెచ్చరిక. ఎన్నిసార్లు హెచ్చరించినా ఎందుకు ఇలా జరుగుతుంది? స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాలను కలెక్టర్లు తరచూ తనిఖీ చేయాలి. అప్రతిష్ట పాలు చేసేందుకే కొందరు హాస్టళ్లలో ఆహారంపై వదంతులు సృష్టిస్తున్నారని మండిపాటు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్ విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ తో వరుసగా అస్వస్థకు గురవుతున్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పలుమార్లు హెచ్చరించిన ఇలాంటి ఘటనలు జరగడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఆహార నాణ్యతపై టాస్క్ ఫోర్స్. ఇక 10th ఇంటర్నల్ మార్కుల ఎత్తివేత, గ్రేడింగ్ విధానానికి కూడా స్వస్తి, 100 మార్కులకు ప్రశ్నపత్రం.
10వ తరగతి పరీక్ష విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న గ్రేడింగ్ను ఎత్తివేసింది. దీని స్థానంలో గతంలో మాదిరిగానే మార్కులను వెల్లడించనున్నారు. ఇప్పటి వరకు ఉన్న 20 అంతర్గత మార్కులను కూడా ఎత్తివేశారు. ఇక నుంచి 100 మార్కులకు పరీక్ష పేపర్ ఉంటుంది. ఈ మార్పులతో కూడిన ఉత్తర్వులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం వెలుగుచ్చారు. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన ముఖ్యాంశాలు.